ప్రైజ్ ద లార్డ్. దేవుని శక్తి కలిగినటువంటి నామంలో ఈ రోజున దేవుని వాక్యమునకు ప్రతి ఒక్కరికి దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. వాక్యంలోనికి వెళ్లే ముందు మీకున్న ప్రార్థన అవసరతల గురించి వాట్సాప్ చేయొచ్చు, లేదా ఇక్కడనే కామెంట్లో పెట్టవచ్చు. మీ ప్రార్థన అవసరతలను గురించి అనుదిన ప్రార్థనతో పాటుగా ఈ సేవలో చేయబడేటువంటి ప్రతి ప్రార్థన అవసరతలో మీ గురించి జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నా. ఇకపోతే ఈరోజు వాక్యంలోనికి వెళ్లే ముందు ఒకసారి ఏటీఎంకి పోయి నేను వస్తా ఉన్నా. ఏటీఎం లోపలికి పోయి వస్తూ ఉంటే ఇద్దరు మనుషులు, పెద్దోళ్ళే, ఒక 50 ఏళ్ళు దాకుంటాయి. కరోనా వచ్చిపోయింది అప్పటికే. ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు, వినపడతా ఉన్నాయి. ఏటీఎంలోకి వెళ్తా ఉన్నారు, వినపడతా ఉన్నాయి. ఈ భూమి మీద పాపం ఎక్కువైపోయింది, అందుకే ఈ రోగాలు ఇవన్నీ వచ్చిపోతా ఉన్నాయి అని చెప్పనని ఇద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళు దేవునిని ఎరుగినటువంటి ప్రజలు, ఇద్దరు కూడా దేవుణ్ణి ఎరుగినటువంటి వాళ్ళు. ఇద్దరు వయసు కూడా 50 సంవత్సరాలు దాకా ఉంటుంది. పండు ముసలి కాదు, 50 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ మనుషులు ఈ రీతిగా అనుకొని పాపం వల్ల ఇట్లాగా భయంకరమైన పరిస్థితులు చూడాల్సి వస్తూ ఉన్నదని అనుకుంటా ఉన్నారు. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, యేసుక్రీస్తు శిలువ దగ్గరికి పరిగెత్తుకుంటా పోతే దోపిడీ చేసినటువంటి సొమ్ము ఎలాగైతే దక్కించుకుంటారో, కాపాడుకుంటారో, అలాగ మీ ప్రాణాలని మీరు కాపాడుకుంటారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలవంతుడు కదా. ఒకసారి ఆలోచన చేస్తే లేఖనంలో దేవుడు చెప్పినట్లు కష్టపడి సంపాదించిన సొమ్ముని దోపిడీదారులు దోచుకుంటారు, కానీ దోపిడీ చేసేవాడి సొమ్ముని, ఆ దోపిడీ సొమ్ముని ఎవరు కూడా దోపిడీ చేయలేరు. మనకందరికి తెలిసిందే ఈ విషయం. దేవుడు కూడా అదే మాట చెప్తా ఉన్నాడు. మీ ప్రాణాలు ఎలాగ మీకు దక్కుతాయి అంటే, సిలువ దగ్గరికి పోతే దోపిడీ చేసినటువంటి సొమ్ముని ఎలాగైతే దక్కించుకుంటారో, ఆ దొంగతనం చేసినోడు ఎలాగైతే కాపాడుకుంటాడో అలాగ మీ ప్రాణాలను మీరు కాపాడుకుంటారు. యేసు ప్రభు చెప్పినట్టు చేయండి. యేసు ప్రభు ఏం చెప్పిందంటే, నమ్మి బాప్టిజం పొందితే రక్షించబడతారు. ఇప్పుడు చనిపోయేటువంటి మనుషులకి మనం ఎందుకు చనిపోతా ఉన్నాం, చనిపోయిన తర్వాత పరిస్థితి ఏంది అనేటువంటి కనీస అవగాహన లేకుండా, కనీస ఆలోచన కూడా లేకుండా చనిపోతా ఉన్నారు. నమ్మి రక్షించబడి బాప్టిజం పొందుకున్నటువంటి వాళ్ళైతే ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఉంటుంది. దేవుని దగ్గర ఉంటాం చాలే అనుకుంటారు. దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలకు కూడా ఇలాగనే చెప్పి మీరేం చేస్తారంటే, ఫలానా బబులోను దేశపు రాజు మీ దగ్గరికి రాబోతా ఉన్నాడు, నేనే పంపించా. ఆ వచ్చినటువంటి రాజు దగ్గరికి ఎవరైతే పరిగెత్తుకుపోతారో, యేసు ప్రభు దగ్గరికి పోయినట్లుగా ఎవరైతే ఆ బబులోను రాజు దగ్గరికి పరిగెత్తుకుంటూ పోతారో వాళ్ళ ప్రాణాలు, దోపిడీ చేసినటువంటి వాడు ఎలాగైతే ఆ సొమ్మును కాపాడుకుంటాడో, ఈ పరిగెత్తుకుంటూ పోయిన వాళ్ళు కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ప్రాణాలు కాపాడబడతాయి. అప్పటి వరకు, ఆ రాజు వచ్చేంత వరకు మీ ఇళ్లలో తినుకుంటా, తాక్కుంటా, పొలం పనులు చేసుకుంటా, బిజినెస్లు చేసుకుంటా ఉన్నారే అనుకోండి. ఆ రాజు వచ్చేంత వరకు ఇంట్లో ఒక్కటి లేకుండా మొత్తాన్ని బూడిద కిందకు మార్చేస్తాడు ఆ రాజు. కాబట్టి నా మాటిని ఆ రాజు దగ్గరికి పోయి ఉండండి. పోతే దోపిడీ సొమ్ము ఎలాగైతే భద్రంగా దాచుకుంటాడో, ఆ దోచుకున్నవాడు అలాగా మీ ప్రాణాలను మీరు భద్రంగా దాచుకుంటారు.
ఆ రాజు దగ్గరికి పోవటం వల్ల. కాబట్టి అక్కడికి పోండి అని దేవుడు చెప్తాడు. చెప్తే ఇప్పుడు వినేటోళ్ళు వింటా ఉన్నారు, బాప్టిజం తీసుకుంటా ఉన్నారు. అప్పుడు విననోళ్ళు కూడా ఎలాగైతే ఇళ్ళని ఒంటిని కాల్చి బూడిద చేసి పెడతాడు ఆ రాజు వచ్చి. ఇప్పుడు మనుషుల పరిస్థితి కూడా మీదటికి అలాగనే ఉంటుంది, కాలి బూడిదైపోతారు. అంత పరిస్థితి కంటే మించి కూడా ఉండొచ్చు. ప్రకటన గ్రంథంలో ఉంటాయి, అంతకు మించి ఉంటాయని. ఆ పరిస్థితులు అన్నిటి నుంచి బయటపడాలంటే దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజు మన వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఇర్మీయా గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉన్నవారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను చతురు గాని కల్దీయుల వద్దకు బయలు వెళ్ళి వారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకొనినట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. దొంగతనం ఎలాగైతే జరుగుతుందో జరిగినటువంటి ఆ సొమ్ముని భద్రంగా దాచుకొని తెచ్చుకుంటారు. దొంగతనం చేసేటప్పుడు ఎంత జాగ్రత్త ఉంటుందో ఆ దోచుకున్న సొమ్మును కూడా అంతే జాగ్రత్తగా తెచ్చుకుంటారు. అలాగా మీ ప్రాణాలు మీకు దక్కి మీరు బ్రతుకుతారు. ఎందుకంటే యెహోవా ఇచ్చేటువంటి వాక్యం ఏంటంటే ఈ పట్టణంలో నిలిచి ఉండకుండా, ఎందుకంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి పాపము దేవుని సన్నిధిలో దేవుని కంటే పెద్దగా అయిపోయింది, దేవునికి మించిపోయింది. మరి దేవుడు దాన్ని కిందకి చేయాలి కదా. దేవునికి మించిపోవద్దు. పాపం మించిపోతే దేవుడు ఏం చేస్తాడు, మొత్తం పూర్తి చేస్తాడు. ఆ పట్టణపు గతి కూడా అట్లాగే ఉంది. వాళ్ళకి దేవుడు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. హెచ్చరిక చేస్తా ఉంటే విననోడు ఆ రాజుకు లాగా నాశనం అయిపోయారు. ఆ పట్టణాన్ని పాలించేటువంటి రాజు పరిస్థితి చివరికి వచ్చేలకే ఘోరంగా ముగించబడ్డది. ఘోరంగా దేవుడు చెప్తే వినలా. మీరు ఎందుకుంటారు, పోండి అక్కడికి పోండి. ఆ కల్దీయులు అనేటువంటి ఆ బబులోను రాజు దేశపు సైన్యము మీ మీదకి వస్తుంది. నేనే పంపించా, ఎవరో కాదు, నేనే పంపించా. వస్తుండు కాబట్టి ముందే మీరు పోయి మాట్లాడుకొని ఆయన దగ్గర ఉన్నారా, బ్రతుకుతారు, బ్రతికి బట్ట కడతారు, మీ ప్రాణాలు నెమ్మదిగా ఉంటాయి. లేదు వచ్చినప్పుడు చూద్దాం, అప్పుడు పరిస్థితి అప్పుడు చూద్దాం అని చెప్పారని ఉంటే వాళ్ళు ఉండరు. ఆమె దేవుడు చెప్తా ఉన్నాడు, వాళ్ళు ఉండరు. ఆ రాజు వచ్చేంత వరకు ఈ పట్టణంలో నిల్చున్నవాడు ఎవడు ఉంటాడో వాడు చేస్తాడు. అలాగని ఆ రాజు వచ్చిన తర్వాత ఆ రాజు ఏమి నిర్ణయిస్తాడో బతికినటువంటి వాళ్ళకి ఆ శిక్షలు అనేవి విధించబడతాయి. మిగిలిన వాళ్ళు చేస్తారు. ఆ రాజు చంపేస్తాడు. ఆ రాజుకి నేనే చెప్పిన చంపమని. సరే అని చెప్పినాను. పోయినోళ్ళు రక్షించబడతారు. పోయినోళ్ళు ఏమవుతారంటే ఆ రాజు చేతిలో నశించిపోతారు. ఇప్పుడు కూడా దేవుడు సెలవిస్తా ఉన్నాడు, యెహోవా ఆజ్ఞ, యేసు ప్రభుది కాదు, యెహోవా ఆజ్ఞ. తండ్రి ఏదైతే యేసు ప్రభు ముందు నిర్ణయించిండో ఆ శిక్ష మన మీదకి రావాల్సింది. ఆ పంపించేటువంటి దేవుని శాపాలు బబులోను రాజులాగా మన మీదకి రావాల్సిన యేసు ప్రభు మీద పోయింది. యేసు ప్రభు అంటా ఉన్నాడు, నేను ఏ తప్పు చేయలేదు కదా అని చెప్పాను. అయినా కానీ దేవుడు అంటాడు, లేదు నువ్వు ఈ గిన్నెలో ఉన్నటువంటి దాన్ని నువ్వు తాగితేనే ఈ పాత్ర అనేది నీ దగ్గర నుంచి తీయబడుతుంది. అంతేగాని ఆ గిన్నె ఎవరో ఒకరు వచ్చి తీస్తారు అని చెప్పినాను. అట్లాగా నువ్వు ఎన్ని రోజులు చూడు, ఆ గిన్నె అట్లనే ఉంటుంది. అంటే నువ్వు తాగాలి ఆ గిన్నెని అని దేవుడు యేసు ప్రభుకి సెలవిస్తే, విధి లేని పరిస్థితుల్లో ఏమి చేయాలో అర్థం కాక దేవుని చిత్తానుసారంగా ఆ గిన్నెలో ఉంది తాగుతాడు. అంటే సిలువనెక్కి మన కోసం చనిపోతాడు. చనిపోయిన తర్వాత మన ప్రాణాలను రక్షించుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు.
మన మీదకు వచ్చేటువంటి ఈ శ్రమలు, ఈ మరణము, ఈ ఘోరమైనటువంటి శాపాలన్నీ కూడా మన పాపాన్ని బట్టి మన మీదకు వస్తా ఉన్నాయి. మరి తొలగించాలి కదా, అదే చేసిండు దేవుడు కూడా, తొలగించండు. క్రీస్తు అనేటువంటి పరిశుద్ధుడు మన ముందు నిలిచి బలియాగమైండు. ఇప్పుడు ఆ వచ్చేటువంటి ఆ సంహారకుని చేతిలో పడకుండా దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, తప్పించుకొని పోండి. యేసు ప్రభు దగ్గరికి తప్పించుకొని పోతే దోపిడీదారుడు ఏ రీతిగా సొమ్ముని భద్రం చేసుకుంటాడో మీ ప్రాణాలు కూడా మీకు భద్రంగా ఉంటాయి. ఎందుకంటే యేసు ప్రభు మీ పక్షంగా బలియాగం అయింది. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనంలో ఈ విషయమే రాయబడి ఉన్నది. ఇదే విషయము అటు తీయరాదు, ఇటు పెట్టరాదు. అంటే రెండింటికి పొంతన లేనటువంటి లేఖనాలు అయితే కాదు, రెండింటికి సరిగ్గా సరిపోతుంది. దేవుని కార్యం కదా, మరి సరిగ్గా సరిపోతుంది. 16వ వచనంలో నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుని వాక్యాన్ని నమ్మి ఎవరైతే కల్దీయుల యొద్దకు, బబులోను రాజు యొద్దకు పోతారో వాళ్ళు రక్షించబడ్డారు. పోకుండా ఎవడైతే ఉంటాడో వాడు ఆ రాజు చేత శిక్షించబడ్డాడు. వాడెవరో కాదు, మొదటగా ఆ పట్టణాన్ని పాలించినటువంటి రాజే ఆ సంహారకుని చేతులు ఏమవుతాడంటే గుడ్డోడైపోతాడు. తమిళాడుతూ ఉంటాడు, అరే బట్టలు ఎక్కడున్నారా, ఏడున్నారు, చేపట్టుకోండి అని అంటానికి కూడా లేదు. ఆ రాజు వచ్చి కండ్లు ఓడబోయక ముందు కన్నులు, ఆ సిద్కియా రాజు కన్నులు ఆ బబులోను రాజు ఓడబీగుతాడంట. ఓడబోయక ముందు ఉన్నటువంటి కొడుకుల్ని ఆ రాజు కళ్ళ ముందే చంపుతాడు. ఆ బబులోను రాజు వచ్చి, బబులోను రాజు ఇర్మియా గ్రంథము 52వ అధ్యాయంలో 10-11వ వచనంలో రాయబడినది ఈ మాట. ఇర్మియా గ్రంథం 52:10-11. బబులోను రాజు సిద్కియా రాజునకు శిక్ష విధించును. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించను, మరియు అతడు రిబ్లాలో యోధా అధిపతులనందరినీ చంపించను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఓడదీయించి 2 సంఖ్యలతో బంధించి వాళ్ళ ఊరికి తీసుకొని పోతాడు. వాళ్ళ ఊరికి దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు ఆ సిలువ దగ్గరికి పోతే రక్షించబడతారు. ఎవడైతే పోడో వానికి శిక్ష విధించబడుతుంది. ఆమె శిక్ష విధించబడుతుంది. తప్పించుకోవాలంటే రాజు కన్నులే ఆ దేశపు రాజు వచ్చి ఓడదీయించాడు. ఓడదీసే ముందు ఒక మంచి సినిమా, ఎంత మంచి సినిమా అంటే జీవితంలో అటువంటి సినిమా కనపడుతుంది. ఆ సినిమా దేవుడు రాజుకు చూపిస్తాడు. కొడుకులుంటే కడుపును పుట్టినటువంటి కొడుకులు ఆ రాజు ముందే చచ్చిపోతారు. ఆ రాజు వచ్చి ఈ రాజు కొడుకుల్ని ఆయన కళ్ళ ముందే చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఆ రాజు 2 కళ్ళు ఓడబీగుతాడు. ఆ బబులోను దేశపు రాజు. ఎంత ఘోరం చూడండి. ఇది చాలదు అన్నట్లు, ఇంతటితో సరిపోయిందా? చాలా 2 చేతులకి సంఖ్యలు వేసి వాళ్ళ దేశానికి తీసుకుపోయి అక్కడనే చెరసాలలో వేస్తాడు. ఎంత భయంకరం చూడండి. మనము సిలువ దగ్గరికి పోతే రక్షించబడతామని ఉంది. రక్షించబడాల. యెహోవా మాట, ఆమేన్. యెహోవా మాట మీదనే, సైన్యములకు అధిపతి అగు యెహోవా మాట మీదనే యేసు ప్రభు సిలువలో అనేకుల కొరకు పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. పవిత్రమైన రక్తం, అందులో కల్తీ లేదు, మనుషుని రక్తం లేదు, దేవుని రక్తం అది. ఆమేన్. పరిశుద్ధుడై ఉన్నటువంటి దేవుని రక్తము. ఈ రక్తములో ఎందరైతే
చేతులు కడుగుతారో, ఎందరైతే ఈ రక్తము యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తారో వాళ్ళందరి జీవితాలు కూడా రక్షించబడతాయి. ఆమె ఆ వచ్చేటువంటి శాపానికి, లోకం మీద వచ్చేటువంటి ఘోరమైనటువంటి సంకట స్థితికి శరీరాలు, ఆత్మలు లోను కానివ్వడు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. బలవంతుడైనటువంటి దేవుడు ఇంతగా ఒక మనుషునికి, ఆ మనుషుని ముందు ఇంతగా ఆయన చిత్తాన్ని బయలుపరిచి చెప్తా ఉన్నాడు. ఆయన దగ్గరికి పోతే దోపుడు సొమ్ములాగా మన ప్రాణాలు రక్షించబడతాయి, భద్రంగా ఉంటాయి. ఆయన యొద్ద ఉన్నటువంటి మనము అదే స్థితిని కొనసాగించుకొని రక్షించబడతాం. రావాల్సినటువంటి వారిని దేవుడు ఆయన సన్నిధికి నడిపించును గాక, రక్షించబడుటకు. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాలపు అయ్యా ప్రార్థన ఆలకించి దోపుడు సొమ్ము దక్కించుకొనున్నట్లు మా ప్రాణమును దక్కించువాడవు నీవు. ఈ పవిత్రమైన సిలువ యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, ఈ పవిత్రమగినటువంటి మార్గము, ఈ పరిశుద్ధమగినటువంటి సిలువను హృదయం అందించుకొని రక్షించబడినటువంటి నీ ప్రజలను, రక్షణ లేనటువంటి నీ స్వాస్థ్యమును జ్ఞాపకం చేసుకొని వారిని రక్షించమని, వారిని బలపరచమని, వారి ప్రాణాలను తండ్రి ఈ భూమి మీద నీ కాపుదలలో సురక్షితముగా వర్ధిల్ల చేయమని, నీ కాపుదల యొద్దకు తండ్రి ఎందరైతే నడిపించబడి ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని సంరక్షించమని, వారిని ఆశీర్వదించమని, వారిని దీవించమని ఘనమైనటువంటి నీ నామం నాకు తండ్రి ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠించి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామంన ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. శాశ్వతుడైన దేవుని కృప మన ప్రాణాత్మ దేహములకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.